ఇప్పుడు ఇంట్లో ఈగల మోతుంటే కేరళ పోయిన పల్లకీలు మోస్తాం. నీ ఇల్లే చక్కగా లేదు, ఇక్కడ ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలే చేయలేదు. ఈయన పోయి కేరళలో ఏమో చేసినామంటుండు. పోదా కొడంగల్కి వస్తావరా? కొడంగల్ ఏ ఊరు కోదామా చెప్పు? 100% రుణమాఫీ అయిన ఊరు ఉందా కొడంగల్? ఏ ఊరు కోదామా రా రేవంత్ రెడ్డి? నీ కొడంగల్ కూర్చొని మాట్లాడుతున్నా, నీ కొడంగల్కెళ్ళే మాట్లాడుతున్నా, నేను ఎక్కడి నుంచో మాట్లాడతలేను. కరోనా వచ్చినా కేసీఆర్ బరాబర్ రైతు బంద్ చేసిండు. నువ్వు 3 సార్లు రైతు బంద్ ఎగ్గొట్టినావు. ఇప్పటికి ఓసారి 3 ఎకరాలకు ఇచ్చినావు, ఓసారి మొత్తానికే ఎగ్గొట్టినావు, ఒకసారి 1 ఎకరానికే ఇచ్చినావు. రైతు బంద్ ఎగ్గొట్టినావు. పోయిన యాసంగి బోనస్ ఎగ్గొట్టిండు, ఈ యాసంగి బోనస్ కూడా గోవిందనే. ఈయన ఈ ముఖం ఇచ్చే ముఖం కాదు, అందుకే సపోర్ట్ చేస్తలేదు. ఈ అందానికంటే కేరళలో పోయి నేనేమో ఏం పడగొట్టినావు నువ్వు? ఉన్న రైతు బంధు ఉడగొట్టినావు. ఉన్న కళ్యాణ లక్ష్మికి చక్కగా వస్తలేదు, పిల్ల ఉడితే కానీ కళ్యాణ లక్ష్మి చెక్ వస్తలేదు. బతుకమ్మ సీరియల్ బంద్ అయినాయి. కేసీఆర్ కిట్టు పథకం బంద్ అయిపోయింది. బాయికాడ మున్పటి లెక్క కరెంట్ వస్తలేదు. నువ్వు చేసిందేమున్నదా? ఉన్నాయి ఊడగొట్టుకుంటప్పుడు నువ్వు కొత్తగా చేసిందేమని ఉన్నది. ఎస్సీ ఎస్టీలకు కనీసం నిధులు కూడా విడుదల చేయకుండా ఇవాళ మోసం చేస్తా ఉన్నావు. ఇలా కేరళ వాళ్ళు నీకంటే తెలివైన వాళ్ళు, రేవంత్ రెడ్డి బాగా చదువుకున్న వాళ్ళు, నువ్వు పోయి చెప్తే నమ్మరాళ్ళు. కేరళ ప్రజలు అన్ని విషయాలను ఎందుకు గూగుల్లో కొట్టి రాదా బయటకు? గూగుల్లో కొట్టి తెలంగాణలో ఎన్ని గ్యారెంటీలు అమలైంది అంటే గూగుల్ చెప్పదా? మహాలక్ష్మి ఎగగొట్టిండు, ఈయన 4000 పింఛన్ ఎగ్గొట్టిండు, రైతు బంధు 3 పంటలకు ఎగ్గొట్టిండు, రుణమాఫీ పావులో చేసి భార్య ఎగ్గొట్టిండు అని గూగుల్ చూపియదా రేవంత్ రెడ్డి? నువ్వు పోయి కేరళలో చెప్తే నేను నమ్ముతారనుకున్నావు. నువ్వు మహారాష్ట్ర పోయినా వాడు కాంగ్రెస్ ఓడిపోయింది, నువ్వు కేరళ పోయినా వాడు కూడా మీద ఐరన్ లెగ్. నువ్వు చేసిందేమున్నది?